చెప్పరా. హలో, ఏరా ఎక్కడున్నావు? బిజీనా? లేదు లేదు, జస్ట్ ఆఫీస్లో చిన్న వర్క్ ఉంటే. పిక్ పంపించాను, ఎలా ఉంది పాప? అది చెప్పడానికే ఫోన్ చేశారా? నీ కూతురు ఫస్ట్ లుక్. ఫస్ట్ పిక్ నీకే పంపించా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ రా. థ్యాంక్స్ మామా. అవును, చెల్లెలా ఉందిరా? బాగుందిరా. ఇంతకీ పాప ఎలా ఉందో చెప్పలేదు. అవునరా, నీ కూతురు ముక్కేంట్రా వంకరగా ఉంది, కాస్త స్ట్రైట్గా ఉంటే బాగుండేది కదా. అది మీ చెల్లి ముక్కు వచ్చిందనుకుంటా. ఆ బొగ్గేంట్రా కొంచెం ఉబ్బినట్లేదు? లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ కంటే కొంచెం షార్టా? ఆ చెయ్యేంట్రా కాస్త వంకరగా ఉంది? కలర్ మరీ మీ ఇద్దరిది రాలేదురా. జుట్టు రావడానికి ఇంకో 2 years పడుతుందా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నిజమేరా. రే, ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? అది నా కూతుర్రా. నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, ఏమంటావు? సరేరా, నేనుంటా. రై 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 ఏంట్రా, నా అభిప్రాయం కూడా వినవా? మెసేజ్ పెట్టినా వాట్సాప్ చేయమంటావా? రే, అది నా కూతుర్రా, నా కూతురు, సరేనా? అసలు నీకు కామన్ సెన్సే లేదురా. అయితే నా ఒపీనియన్ ప్రకారం నీకు అసలు సెన్సే లేదురా. ఏంటి నాకు సెన్స్ లేదా? రే, రేపు నీకు కొడుకో కూతురో పుడితే వాడికి ఇలాగే నేను వంకరలు పెట్టి చెప్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నొప్పి. అప్పుడు నీకు అర్థమవుతుందా నొప్పి ఏంటో. ఓ, ఇప్పుడు నీకు నొప్పి పెడుతుందా? ఇలా నువ్వెంతమందిని నొప్పించుంటావో నీకు తెలీదా? ఏంటే? నీ బిడ్డని నేనంటే నీకు నొప్పి వస్తుంది. ఒక రచయిత, అతని మైండ్లో పుట్టిన ఒక కథ, దానికి నేను తోడున్నానని ఒక డైరెక్టర్, దానికి నేను పెట్టుబడి పెడతానని ఒక ప్రొడ్యూసర్, 24 క్రాఫ్ట్లు, ప్రతి క్రాఫ్ట్లోని కొంతమంది టెక్నీషియన్స్, ఎండనక వాననక రాత్రనక పగలనక పడిన ఈ కష్టమంతా నువ్వు సింగిల్ పేజ్ రివ్యూతో తేల్చేస్తున్నావు. నీకు అది అర్థమవుతుందా? అది నా డ్యూటీ. డ్యూటీనా? ఎవడిచ్చాడ్రా నీకు డ్యూటీ? ఒక సినిమా చూడు, దానిపై నీ అభిప్రాయం 10 మందికి చెప్పు, కానీ అదే నీ ఒపీనియన్ అని దాని మీద రివ్యూ రాసి దాన్ని కంక్లూడ్ చేసి రుద్దే అధికారం నీకెవడివ్వలేదు. ఆ హక్కు కూడా నీకు లేదు. హక్కు నాకు లేదా? రే, ఒక సామాన్యుడిగా ఓ సినిమా నేను చూస్తున్నాను, రివ్యూ రాస్తున్నాను, దాన్ని మీరు ఫాలో అవుతున్నారు కదా. నిజానికి వాళ్ళకు కూడా తెలియదురా పాపం. సరే, ఇలాంటి రివ్యూలు రాసినప్పుడు నీకెంత వస్తుందిరా? ఫిగర్ చెప్పకరే, కానీ నువ్వు ఈ రివ్యూ రాసినందుకు ఎంత పోతుందో నీకు తెలుసా? తెలుసు. ఫిగర్ నీకు 100% తెలుసు. ఒక టికెట్నే 200 రూపాయలు పెట్టి కూడా చూస్తున్నాను. ఆగాగాగాగాగు, 200 రూపాయల? రే, మామూలు సినిమా టికెట్ 20 నుండి 50 రూపాయలు రా, మహా అయితే 70 రూపాయలు. మిగతాదంతా నీ లగ్జరీ. అయినా ఒక సినిమాని మల్టీప్లెక్స్లో చూడాలి, పెద్ద పెద్ద మాల్స్లో చూడాలి, బ్లాక్లో కొనుక్కొని చూడాలి, తొందరగా చూసేయాలి, ఇవన్నీ మన పర్సనల్ రా. మల్టీప్లెక్స్లో చూడమని, బ్లాక్లో డబ్బులు పెట్టి కొనుక్కోమని ఎవ్వడు చెప్పడరా. రే, అసలు రివ్యూ రాయడానికి నీ అర్హత ఏంట్రా? ఒరే, నేను ఒక ఆడియన్లో ఆలోచిస్తాను, రివ్యూ రాస్తాను, అదే నా అర్హత. అలాగే మిగతా వాళ్ళరా. రే, అసలు అర్హత అంటే ఏంటో నేను నీకు చెప్తాను రా. కనీసం 2 సినిమాలు డైరెక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ
రెండు హిట్ అవ్వాలి రే, అప్పుడు నీకు అర్హత వస్తుందిరా. నువ్వెన్ని రివ్యూలైనా రాసుకోవచ్చు. రెడీనా? నేను రెడీరా. అలా అనుకొని ఇక్కడికి వచ్చి సినిమాలు తీద్దామని ఎన్నేళ్ళైనా సరే సినిమాలు తీయలేక రిలీజ్ చేయలేక తంటాలు పడుతుంది. అవునరా, నువ్వు కూడా డైరెక్టర్ అవుదామనే కదా వచ్చింది. ఒక విషయం చెప్పరా, రివ్యూలు రాసేవాళ్ళు సినిమాలు తీస్తే ఎన్ని రిలీజ్ అయినాయి, ఎన్ని హిట్ అయినాయిరా? క్లారిటీ ఉంది కదా నీకు? సరేరా, ఓకే. ఇప్పుడేం చేయమంటావు? రివ్యూలు రాయి. వాట్? ఎస్, నువ్వు రివ్యూలు రాయి. కానీ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల తర్వాత. అప్పుడు ఎవడరా చూసేది? అందరూ చూస్తారా? ఆతృతున్నాడు మూవీ ముందే చూస్తాడు, మిగతా వాళ్ళందరూ నీ రివ్యూ చేసి వెళ్తారు. ఓకేరా రే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ సారీరా నీ కూతురు నీ టాపిక్లోకి లానేందుకు. నీ కూతురు నీలా కాదురా, చాలా అందంగా ఉంది, ముచ్చటేస్తుంది. నిజంగా నా దిష్టి తగిలేలా ఉందిరా. చిట్టి తల్లికి దిష్టి తీయించమని నా చెల్లికి చెప్పు. ఉంటా మరి, బాయ్. చలనచిత్ర దర్శకులు, చలనచిత్ర రచయితలు, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిషియన్స్, ఆడియోగ్రాఫర్స్, ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ యూనియన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమర్స్, స్టంట్ డైరెక్టర్స్, డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అవుట్డోర్ లైట్ మెన్, అవుట్డోర్ అసిస్టెంట్స్, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్, డ్రైవర్స్, పబ్లిసిటీ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్, స్టూడియో వర్కర్స్, ఇలా 24 క్రాఫ్ట్లు ఉన్నాయి. ఇవి కాక సినిమా ఆఫీస్, ఆడిషన్స్, వర్క్ షాప్స్, ముహూర్తం ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్, మార్కెటింగ్ ఖర్చులు, మీడియా ఖర్చులు, ఇదంతా ఒక లెక్క. మీ సింగిల్ పేజీ రివ్యూ ఒక లెక్క. మీరు ఆలోచించండి సార్, లెక్క సరిపోతుందా?